హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నిక్తా ఫ్రమ్ నిక్తా వ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే 10 నిమిషాల్లో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో పాస్తా ఎలా రెడీ చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకొని మరుగుతున్నప్పుడు కొంచెం మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పాస్తా మనకి ఒకదానికొకటి అతుక్కుపోదు. ఇలాగే మరుగుతున్నప్పుడు ఉప్పు కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇలా 1 నిమిషం మరిగించిన తర్వాత ఇలా మరుగుతున్న నీటిలోనే మనం పాస్తాను కూడా వేసేసుకుందాం. పాస్తాని వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకసారి మనం ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. ఇలా చూసారు కదా, మనకు ఉడికిపోయింది పూర్తిగా. ఇలా ఉడికింది అని కన్ఫర్మ్ చేసుకున్న పాస్తాని మనం ఒక జల్లి గిన్నెలోకి తీసుకుందాం. ఇలా జల్లి గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కోల్డ్ వాటర్తో వాష్ చేయండి. ఇలా కోల్డ్ వాటర్తో వాష్ చేయడం వల్ల మనకి ఒకదానికి పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కుపోదు అనమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అతుక్కుపోదు. కేవలం హాట్ వాటర్తో కడిగితేనేమో మనకు ఒకదానికొకటి అతుక్కుంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఏమిటంటే అల్లం వెల్లుల్లి, టొమాటో, ఉల్లిపాయ, మిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, కరివేపాకు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయే వరకు టాస్ చేసుకుందాం. ఇలా టాస్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చిని కూడా యాడ్ చేసుకొని టాస్ చేసుకుందాం. ఇలా టాస్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ యాడ్ చేసుకొని టాస్ చేసుకున్న తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకొని మళ్ళీ ఒకసారి టాస్ చేసుకుందాం. క్యాప్సికమ్, టమాటా యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం పాస్తాలో యాడ్ చేసుకున్నాం కదా, చూసి యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టాస్ చేసుకోండి. కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇప్పుడు కొంచెం టమాటా కెచప్ యాడ్ చేసుకుందాం. పాస్తా సాస్ యాడ్ చేసుకుందాం. పాస్తా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు పాస్తా అన్నిటిని కలిపేసి ఒకసారి టాస్ చేసేసుకోవాలి. అంతే, వితిన్ 5 మినిట్స్లో మనకి పాస్తా అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి, మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే. మీ దగ్గర సాసులు ఇవేమీ లేకపోయినా మీరు స్కిప్ చేసేయచ్చు. మీరు స్కిప్ చేసి టమాటా క్వాంటిటీ అండ్ మిర్చి క్వాంటిటీ పెంచుకోండి. సో వితిన్ 5 మినిట్స్లో మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. అంతే, పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.